హాయ్ వెల్కమ్ టు CMR College అలాగే NTV ప్రతిష్టాత్మకంగా చేస్తున్న రాణి రుద్రమ ప్రమోషన్ కోసం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టాము. అయితే సెట్ల వీరుడు దర్శకులు గుణశేఖర్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రుద్రమదేవి ఇక్కడే ఉంది. మన అనుష్క అలాగే గుణశేఖర్ మనతో ఉన్నారు. రాణి రుద్రమ అనుష్క ఇక్కడ ఉన్నారు. అద్భుతమైన క్వశ్చన్స్తో అలాగే డైరెక్టర్ గుణశేఖర్ గారు కూడా ఉన్నారు. అందరు సిద్ధంగా ఉన్నారా అడగడానికి? సహజంగా మనం కాలేజ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్నప్పుడే మనకు ర్యాగింగ్ ఉంటుంది. కాకపోతే ర్యాగింగ్ అనేది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉంటే బాగుంటుంది. కానీ ఆ అమ్మాయి ఎలా సూసైడ్ చేసుకుందాం అందరికి తెలిసిందే. మరి రిషితేశ్వరి కోసం ఒక్క నిమిషం అందరము మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాం. రుద్రమదేవి ప్రాజెక్ట్ని గుణశేఖర్ గారు మరి ఎలా దీన్ని తీర్చిదిద్దారో, ఆయనకి థాట్ ఎలా వచ్చిందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. తెలుగు ఉపవాచకంగా ఉన్న రుద్రమదేవి కథకి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే మెరిట్ స్టూడెంట్ కానోడు, కాలేజ్ బయట ఉండి సినిమాలు తిరిగేవాడు ఒక హిస్టరీకి ఎలా ఇన్స్పైర్ అయ్యాడు అనుకుంటే మీరే ఊహించండి ఆ కథ ఎంత నన్ను ఇన్స్పైర్ చేసిందో. సో బయట ఉండి జనరల్గా మనకి హిస్టరీ పాఠాలంటేనే బోర్ కొడుతుంది. ఇప్పటికీ రాణి రుద్రమదేవి కథ తలుచుకుంటే నాకు చాలా ఉత్తేజంగా ఉంటుంది. అదే నాకు స్ఫూర్తి. అరుంధతి, దేవసేన, రుద్రమదేవి ఇవన్నీ ఇలాంటి మైథలాజికల్ హిస్టారికల్ మూవీస్ అంటే ముందుగా అనుష్కనే ఎన్నుకుంటుంటారు మన చిత్ర ఇండస్ట్రీ. సో అనుష్కని ఎన్నుకోవడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు అనుష్క గారి పేరు అనౌన్స్ చేయలేదండి. అందరూ కూడా నాకు నేను రుద్రమదేవి తీయబోతున్నా అని తెలియగానే అందరూ కూడా అనుష్క గారు అని చెప్పి మీ నుండి వచ్చిన సూచన నాకు అనుష్క గారు. సో అలా అనుష్క గారిని ఎన్నుకోవడం జరిగిందండి. సో మరి అనుష్క ప్రాజెక్టు వినగానే గుణశేఖర్ గారు ఆ నరేషన్ చెప్పగానే ఏమనిపించింది మీకు అసలు? సో గుణశేఖర్ గారు వచ్చి హిస్టరీ గురించి, రుద్రమదేవి మన కాకతీయ డైనస్టీ హిస్టరీ గురించి చెప్పినప్పుడు మోర్ దెన్ ఒక ఆర్టిస్ట్ 2 hours 2.5 hours స్టోరీ వింటున్నప్పుడు మోర్ దెన్ అన్ యాక్ట్రెస్ ఇలాంటి ఫిలిం చేయాలని దానికన్నా ఎక్కువ యాజ్ అ ఆడియన్స్, యాజ్ అ నార్మల్ పర్సన్ ఐ వాజ్ వెరీ 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 ఫ్యాసినేటెడ్. అండ్ చాలా ప్లేసెస్లో ఇట్ రియలీ టచ్ మీ దట్ మన ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ విమెన్ పవర్, ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై విమెన్, ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద సొసైటీ. సో మీరు ఊహించవచ్చు ఇప్పుడు ఇంత ఫార్వర్డ్గా ఉండి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ సో మెనీ సెంచురీస్ ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేడీస్ ఫేస్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఆ స్టోరీ వింటున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ సాడ్. అండ్ మోర్ దెన్ దాట్ ఇలాంటి ఒక స్టోరీని విజువల్గా ఒక సినిమా రూపంగా ఆడియన్స్కి తీసుకుని వస్తే ఎంత బాగుంటుందని దట్ వాజ్ ఆల్సో ఐ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. So all my regards when it is also in 3D. It's a plus, it's a bonus actually. ఒక హిస్టరీని 3D రూపంలో చూడడం. మీరు అందరికి తెలిసినట్టు చాలా మంది కమ్ టు ఇండియా టు గో టు వరంగల్, నోన్ యాజ్ ఓరగుళ్ళు. ముందు వాళ్ళు అక్కడికి వెళ్ళి మన ఆర్కిటెక్చర్ని అన్ని వి గో యాజ్ అ టూర్ అండ్ సీ ఇట్. సో ఈ మూవీలో 3Dగా you will see visually our history and also the story which really happened in the 13th century. Thank you Anushka. And గుణశేఖర్ గారు అంటే డైరెక్టర్ అనగానే మనకు సెట్ల వీరుడు, సెట్ల ధీరుడు అని అందరూ అంటుంటారు. మరి ఈ చిత్రానికి ఎలాంటి సెట్స్ వేశారు, ఎక్కడ వేశారు, దాని వెనుక ఉన్న కృషి ఏంటో డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, సెట్ల కోసం ఈ సినిమా నిర్మించలేదండి, కథను నమ్మి రుద్రమదేవి అనే పాత్ర కోసమే ఈ సినిమా నిర్మించడం జరిగింది. మీరు రేపొద్దున్న సినిమా చూసి తెలుసుకుంటారు. సో ముఖ్యంగా మన అమ్మాయిలందరికీ, ఆడవాళ్ళందరికీ ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా.
మరి ముఖ్యంగా నేను షాపింగ్ చేస్తే ఏం చేస్తావు? ఎక్కువగా ఆభరణాలు కొంటుంటావు. మరి రుద్రమదేవి చిత్రంలో 5 కోట్ల వర్త్ చేసే ఆభరణాలు అనుష్క వేసుకుంది. మరి అనుష్క ఆ ఆభరణాలు వేసుకున్నప్పుడు పారిపోదాం అనిపించలేదా? నేను ఎప్పుడు లైఫ్లో అంత జ్యువెలరీ వేసుకోలేదు. సో ఐ ఫీల్ మన జీవితాంతం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత వేసుకోవాలి అదన్నీ ఒక మూవీలో వేసుకున్నాను. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ విమెన్ అవుట్ దేర్ ప్రతి ఒక్కరు వాంటెడ్ టు బీ ఇన్ మై షూ, వెదర్ బికాస్ ఆఫ్ యాక్టింగ్ లేకుండా ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ డెఫినెట్గా అలాంటి జ్యువెలరీ వేసుకొని అలాంటి డ్రెస్ రావడం ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీ గర్ల్. My question for you is, what were the difficulties you faced while portraying the role? See, when it comes to difficulties, ఎప్పుడు షూటింగ్ చేసినప్పుడు we have a small hitch అదనే ఉంటుంది, but definitely the challenge ఇక్కడ అంటే because when playing the role of a princess and playing the role of a warrior, when portraying a role of princess, real life లో princess ఎవరిని చూస్తే వాళ్ళు from trained to be the future king or queen. So వాళ్ళకి చిన్నప్పటి నుంచి they have taught a lot, whether ఆయిరాలో taught horse riding, sword fighting, ఎలా ప్రతి ఒక్క వెపన్ని ఎలా యూజ్ చేయాలి, సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ నేర్చుకుంటారు, and they prepared for war. So మన whether it is and even in terms of history చూస్తే also that over a span of 70, 80, 100 years or maybe 200, 300 so many years that history was created. So ఇప్పుడు మేము ఆ హిస్టరీని తీసుకొని విదిన్ అ టైమ్ స్పాన్ ఆఫ్ 2 years మనం చేస్తున్నాం. సో వీ వెరీ షార్ట్ ఆఫ్ టైమ్ ఫస్ట్ థింగ్, అండ్ ఆ టైమ్ ఫ్రేమ్లో వీ హ్యావ్ టు లెర్న్ హౌ స్వోర్డ్ ఫైటింగ్ నేర్చుకోవాలి, హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు వెరీ షార్ట్ టైంలో. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ గెట్స్ ఛాలెంజింగ్. మనం ఆల్రెడీ బాహుబలిలో రానా అనుష్క కాంబినేషన్ చూసాము. సార్ మీకు క్వశ్చన్, ఈ మూవీలో రానా అనుష్క కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? రానాని ఆల్రెడీ బాహుబలిలో ఒక హీమ్యాన్ కింద చూశారు. రానాకి అనుష్క గారికి బాహుబలిలో పచ్చగడ్డేస్తే పడదు. మరి అదే కపులు ఈ సినిమాలో జంటగా నటించారు. వాళ్ళిద్దరి మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ డెఫినెట్గా మీ అందరిని అలరిస్తాయని ఆశిస్తున్నాను. How you feel first time you got the chance to super, right? Yeah, మీరు సూపర్లో ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ 10 years ago సూపర్లో నేను డెబ్యూ చేసినప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి తెలుసు ఐ వాజ్ ద మోస్ట్ నర్వస్ పర్సన్, యాక్చువల్లీ వర్స్ దెన్ వాట్ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ. సో ఆల్మోస్ట్ ఫర్ 1 year నేను ఐ వాజ్ క్లూలెస్. ఓకే మూవీస్ చేస్తున్నాను, ఏం చేస్తున్నా, ఐ వాజ్ వెరీ క్లూలెస్ అబౌట్ ఇట్. అండ్ I've had great support from all my directors, my co-stars and thing, and 10 years have passed by, and I'm very thankful for actually Puri Jagannath garu, Nagarjuna garu, Annapurna Studio to having introduced me, that after 10 years I've gotten to play Rudhramadevi today, so it's a blessing. Thanks. My name is Bhargavi and I am a huge fan of yours. ఇప్పటికీ నేను బాహుబలి 10 times చూశాను. రుద్రమదేవి కోసం ఒక రేంజ్లో వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు రిలీజ్ అయితే ఫస్ట్ షో నాదే. ఎగ్జామ్ ఉన్న బంకొట్టి మరిపోతాను. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు పుట్టింది పెరిగింది మొత్తం బెంగళూరు, చిన్నప్పటి నుంచి అక్కడనే ఉన్నారు, తర్వాత ముంబై, దాని తర్వాత మోడలింగ్ అన్నీ చేశారు. మీకు అసలు రుద్రమదేవి గురించి స్టోరీ ఏమైనా తెలుసా అసలుకి చిన్నప్పటి నుంచి? నేను అప్పుడు మాట్లాడినప్పుడు అదే చెప్పాను, బికాస్ ఇట్స్ రియల్లీ అ షేమ్ దట్ నేను స్టేట్ కట్ చూడను. నేను పుట్టి పెరిగింది బెంగళూరులో, డెఫినెట్లీ దట్స్ మై హోమ్ టౌన్. కానీ ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ దట్ వీ షుడ్ ఇట్స్ ఫర్ మీ ఇట్స్ ఇండియా. సో నేను ఓన్లీ రుద్రమదేవి గురించి కాదు, మన ఇండియన్ హిస్టరీ గురించి నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేదని ఐఎమ్ రియలీ సాడ్ అబౌట్ దట్. అండ్ డెఫినెట్లీ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు నాకు రుద్రమదేవి గురించి తెలీదు. నాకు హిస్టరీ బుక్లో చదివని ఆ పేరు తెలుసు, కానీ అంత డీటెయిల్గా వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ఇరా నాకు తెలీదు. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఐ ఫీల్ ఆఫ్టర్ రుద్రమదేవి మూవీ చేసిన తర్వాత దట్ సమ్వేర్ ఇట్స్ మేడ్ మీ మోర్ ప్యాషనేట్ అబౌట్ హిస్టరీ. సో స్లోగా ఐ ట్రై టు మేక్ షూర్ దట్ ఐ లెర్న్ మోర్ అబౌట్ ఆ ఇండియన్ హిస్టరీ. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే
ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? సార్ మీరు కూడా చాలా మూవీస్ చేశారు, చాలా అప్ అండ్ డౌన్స్ కూడా చూశారు. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ విత్ అనుష్క, ఐ థింక్ సో. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అనుష్కతో? మీన్స్ డైరెక్షన్ కానీ ఎక్కడన్నా ఎలా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ? ఒక చిరంజీవి గారితో చేస్తే ఎలా ఉందో, ఒక మహేష్ బాబుతో చేస్తే ఎలా ఉందో, ఒక అల్లు అర్జున్తో చేస్తే ఎలా ఉందో, అనుష్క గారితో చేస్తే ఎలా ఉంది. ఓకే, నా క్వశ్చన్ గుణశేఖర్ గారికి. ఎందుకంటే అనుష్క గారిని నేనేం క్వశ్చన్ అడగను. ఎందుకు అడిగారు అనుష్కని? మైసెల్ఫ్ రాజ్ కిషోర్, CMR ఫ్యాకల్టీ. ఫార్చునేట్లీ నేను రోజు కంప్యూటర్ గ్రాఫిక్సే టీచ్ చేస్తా. కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఇప్పుడు నేను 3D యూనిట్ చెప్తున్నా. మా స్టూడెంట్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ ఫిల్మ్ ద ఫస్ట్ స్టీరియోఫోనిక్ 3D మూవీ ఇన్ ఇండియా హిస్టరీ. ఐఎమ్ రైట్? నెక్స్ట్, అందరూ ఐమాక్స్లో చూడలేరు. నేను చెప్తున్నా, అనుష్క గారు స్క్రీన్ పైకి రాగానే మీరు కళ్ళు పెద్దవి చేసి చూసారా, అది ఐమాక్స్. స్క్రీన్ కాదు ఐమాక్స్. నేను అనుష్క గారిని క్వశ్చన్ అడగను ఎందుకన్నా అంటే, నేను అనుష్క గారికి అభిమాని కాదు, అంతకు మించి నేను అనుష్క గారికి భక్తుణ్ణి. ఈ జన్మ యువర్స్ ఒబీడియంట్లీ టు అనుష్క. దట్స్ ఇట్. వాట్ ఈస్ ద కోఇన్సిడెన్స్ మీన్స్? అసలు ఇంకొకటే, నేను అనుష్క గారు ఒకటే ఏజ్ గ్రూప్. ఐఎమ్ సారీ టు సే దిస్. ఒకటే ఏజ్ గ్రూప్, ఇద్దరిది ఒకటే డేట్ ఆఫ్ బర్త్. నాకు పెళ్లి కాలేదు, మేడంకి పెళ్లి కాలేదు. నా బాధ ఏంటంటే 2 monthsలో నా మ్యారేజ్ అవుతుంది. ఈలోపు అనుష్క గారిని చూస్తానో లేదో అని నా భయం. గోపాల్ రెడ్డి గారు, ఇదేం అదృష్టమో, CMRలో నేను అనుష్క గారిని చూసా. ఈ జన్మకి చాలు. ఇదేం అదృష్టమో తెలీదు. చాలా థ్యాంక్స్ గుణశేఖర్ గారు. నేను గుణశేఖర్ గారికి గురించి అడుగుతున్నాను, ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు, అసలు మీదేం ధైర్యం సార్ అని? నేను ముందుగా నమ్మింది అభిరుచి గల ప్రేక్షకుల్ని. మిమ్మల్నే నమ్మి తీసే సినిమా, మిమ్మల్నే నమ్మాను. తర్వాత నా ఫ్యామిలీని నమ్మాను. నా మిసెస్ రాగిణి, నా పిల్లలు నీలిమ, గుణ, యుక్తాముఖి. తర్వాత నా ఆర్టిస్టులు అనుష్క గారు కొండంత బలం ఇచ్చారు నాకు. అలా ఎలా అవ్వలేదు అంటే, నేను ఒక స్త్రీ పాత్రకే ఉత్తేజితుడైన నేను ఎలా ఇన్స్పైర్ అయ్యానో అంత ఇన్స్పిరేషను ఆవిడ వర్కింగ్ స్టైల్ చూసి కూడా పొందాను నేను. ఒక మహేష్ బాబుని, ఒక ఎన్టీఆర్ని, ఒక చరణ్ని, ఒక చిరంజీవి గారిని, ఒక అల్లు అర్జున్ని ఎలా అయితే మేము యాక్షన్ కోసం హింసలు పెడతామో అలాంటి హింసలన్నీ పడ్డారు ఆవిడ. ఇండస్ట్రియల్ క్రేన్ 125 feet ఆ పైనుంచి వేలాడారు. ఇలాంటి సాహసాలన్నీ రుద్రమదేవి అంటే, రుద్రమదేవి తాలూకు శౌర్యాన్ని, ప్రతాపాన్ని అనుష్క గారు మళ్ళీ నిజ జీవితంలో మనకు పాత్ర పోషించి చూపించారు. రుద్రమదేవి పాత్ర ఎంత మనకు స్ఫూర్తిస్తుందో, ఆ పాత్రని పోషించిన తీరు కూడా అంతే స్ఫూర్తినిస్తుంది మనకి. మా యూనిట్ అందరికీ కూడా అంతే స్ఫూర్తి ఇచ్చారు అనుష్క గారు. అనుష్క గారు లేకపోతే రుద్రమదేవి లేదు. ఈరోజు మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు, ఇది మన తెలుగు జాతి చరిత్ర. తెలుగువాడు, ప్రతి తెలుగువాడు గర్వపడేలాగా. దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజున రుద్రమదేవి అనే సినిమా 4 భాషల్లో విడుదలవుతుంది. అంటే ఒక తెలుగు చరిత్ర హిందీలో, తమిళంలో, మలయాళంలో మొత్తం అనువదించబడుతుంది. ఏంటి, మన తెలుగు కథ. సినిమా హిట్ అయిన తర్వాత అనువాద హక్కులు తీసుకోలేదు. కథ విని ఇది ఇంత గొప్ప కథ, ఇది నిజంగా జరిగిందా అని చెప్పి వాళ్ళు కథకి ఇన్స్పైర్ అయ్యి, నేను ఒక్క ఫ్రేమ్ కూడా చూపించలేదు వాళ్ళకి, కథ విని కొన్నారు సినిమాని. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది రుద్రమదేవి. అది మనందరం గర్వపడాలి. ఒక ప్రేక్షకుల్లా మీలో ఉండి ఒక హిస్టారికల్ దీనికి ఎంత నేను ఉత్తేజాన్ని పొందానో రేపొద్దున్న మీరు స్క్రీన్ మీద చూసి మీ అందరూ కూడా ఇది చెప్తున్నాను. నేను హిస్టరీ అనగానే ఇదేదో నేను క్లాస్ స్పీక్ అయ్యే సినిమా కాదు, ఇది మన సినిమా, మనం కనెక్ట్ అవుతాం. దీంట్లో మీకు ఏమాత్రం ఒక్కడికి ఒక చూడాలనుందకి ఏమాత్రం తీసిపోని సినిమా రుద్రమదేవి. హలో మ్యామ్. హలో మ్యామ్, I'm a huge fan of yours. Thank you.
This is more of a This is more of a personal question. More than off screen, you have a greater fan base. The way the person you are off screen, because you carry yourself so simple. You're so humble. How do you maintain yourself like this? You're very humble. There's a very strong connection to what you said. Again, going back to Rudhramadevi, again going back to history. Each one of us, I'm sure, because of technology, technology, aeroplanes, jets, all kinds, we can reach another part of the world within seconds. And one thing for everyone here, whether it is without keeping any geographical border, Mali India and cheptanu, that the most important thing for me I have learnt is our roots. Again, mana roots ante, when you go back for a lot of years, it again goes back to history. So eppudu, wherever you are, each one of you are students with very, very high aspirations. I'm sure each one, maybe 10 years down the lane, will be in one corner of the world. What is most important is what keeps your personality, what keeps you alive always is your roots. So eppudu enta edugu perigina, whatever you are or whatever job you're doing, always remember where you came from, and do your whatever you're working, do it with 100% hard work. Hi Anushka, I'm a very, 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 very big fan of you. And ఎంత బిగ్ ఫ్యాన్ అంటే నేను చెప్పలేను, కానీ మీరు నేను ఒకటే కలర్ డ్రెస్ వేసుకున్నాం, అంత సెక్స్. అండ్ మై క్వశ్చన్ ఈజ్, మీరు అరుంధతిలో, రుద్రమాదేవిలో, బాహుబలిలో 3 మూవీస్లో హార్స్ రైడింగ్స్, కత్తిసాము అవన్నీ చేశారు కదా, మీకు ఎప్పుడు బోర్ అనిపించలేదా? మీరే చెప్పండి, ఎన్ని మందికి ఇలాంటి ఆపర్చునిటీ వస్తుంది? దట్ మై డైరెక్టర్స్ టెలింగ్ మీ లర్న్ హార్స్ రైడింగ్ నేర్చుకోమని. చాలామంది కావాలంటే కూడా వాళ్ళ వర్క్ లైఫ్లో బిజీ అయిపోయి దే డోంట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు లెర్న్ న్యూ థింగ్స్. And I feel I'm blessed because every movie చేస్తున్నప్పుడు I have an opportunity to learn something new, and it's a lot of fun actually. మన చేస్తున్న ప్రొఫెషన్ తప్ప ఎప్పుడు ఏదైనా కొత్తది ఒకటి నేర్చుకుంటే it's always very good for your own growth, and my blessing is that my profession is such where I get to learn new things every day. ఏ హీరోయిన్ అయినా గ్లామర్ రోల్స్ చేస్తారు, కానీ ఇలాంటి రోల్స్కి మీరు ఒక్కరే చేయగలుగుతారు. అగైన్ థ్యాంక్స్, ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్లీ, బికాస్ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్తో నన్ను నమ్ముకొని ఇలాంటి ఒక పెద్ద రోల్ ఇచ్చిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, గుణశేఖర్ గారికి, రాజమౌళి గారికి, ఎవ్రీ వన్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్, ఎవ్రీ డైరెక్టర్. But I genuinely feel it's opportunity, and because I said every creator, every script maker should go and take that risk out and do new scripts. Then people like us will get an opportunity to play it. గుడ్ ఈవినింగ్ అనుష్క గారు, ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీరు బాహుబలిలో ప్రభాస్తో చేశారు, రుద్రమదేవిలో రానా గారితో చేశారు. మీకు ఇద్దరిలో ఎవరితో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు? కంఫర్ట్ అంటే బాహుబలిలో ప్రభాస్తో చేశాను, మిర్చిలో ప్రభాస్తో చేశాను, బిల్లాలో ప్రభాస్ చేశాను. ఇక్కడ రుద్రమదేవిలో రానాతో చేశాను, అండ్ బాహుబలిలో మళ్ళీ రానాతో చేశాను. ఐ థింక్ కంఫర్ట్ ఇట్స్ నాట్ బికాస్ ఏ మూవీ చేశానని కాదు. మన యాక్చువల్లీ రుద్రమదేవి చేయకముందు, బిల్లా కూడా చేయకముందు రానా, ప్రభాస్ నాకు మూవీలు ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి తెలుసు. సో బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై ప్రభాస్, వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. రానా నేను బ్రదర్ అని పిలిచాను. సో థ్యాంక్ యూ. Hello ma'am, I'm very, very great fan of yours. I'm dying to talk to you actually from there. My question is, you are inspiring for many girls and including me here. Meeku role model evaru? ప్రతి ఒక్కరికి ఐ ఫీల్ ఫస్ట్ రోల్ మోడల్ ఆల్వేస్ ఇస్ యువర్ మదర్ ఫర్ అ గర్ల్. ఇట్స్ ఆల్వేస్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మన పుట్టి పెరిగినప్పటి నుంచి ద ఫస్ట్ పర్సన్ యూ సీ ఇస్ ద మదర్. సో ఎప్పుడు మన ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు, వెదర్ ఇట్స్ మేల్ ఫీమేల్, I feel we, at least as a country, we have to come to mana oka stage ki raavali where we stop saying male and female, where all of us are anta conscious ga work chesi munduku raavali. So ప్రతి దానికి మన ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే శిక్షించవచ్చు, బట్ నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఏదైనా సరిగ్గా చేయాలంటే, దిద్దాలంటే
we have to learn it from our childhood. So I feel all of us have that power from your childhood to whether it's aadapilla ida mogapilla ida edana, we have to instill that respect, our discipline, and దానికన్నా ఎక్కువ we have to live it. మన చెప్పేది మన ఫాలో చేయలేదంటే we are fooling others, ఎవరు ఫాలో చేయరు. So I feel whatever we've learned from our childhood, we have to spread it around. థ్యాంక్ యూ. Good evening, ma'am. Good evening, sir. I'm a great fan of you, Anushka. Question is for both of y'all, sir. Sir, can we expect more women-oriented movies? And if so, Anushka, are you ready to act in those? In any story which is told to me, which touches my heart. Oh, sir, women-oriented movies ఇంకా తీస్తారా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? అంటే నేను హీరో ఓరియంటెడ్ తీయాలా, ఉమెన్ ఓరియంటెడ్ తీయాలా అనే ఉద్దేశంతో తీయలేదండి ఈ సినిమా. రాణి రుద్రమదేవి కథ నన్ను ఇన్స్పైర్ చేసింది, ఆ ఇన్స్పిరేషన్తో తీశాను. రేపొద్దున్న నీ కథ నాకు ఇన్స్పైర్ చేసి అయిందనుకో, నీ కథ తీస్తా. That will be a pleasure, sir. Ma'am, one hug. Good evening, ma'am. Good evening. I'm Roja. I don't say I'm a big fan of you. I love you so much, and I love you how much means each and every character of your movie inspires everyone. And my question is, what is your dream role? Up to now, you did so many movies. Now about this, what is your dream role from childhood, and now what is your dream role? You will be shocked to know అండి, నేను చిన్నప్పటి నుంచి అస్సలు ఫిల్మ్స్ చూడలేదు. నేను పెరుగుతున్నప్పుడు ఫిలిమ్స్లో వచ్చే వరకు నేను ఫిలిమ్స్ చూడలేదు, టీవీ చూడలేదు. ఎవర్ సిన్స్ ఐవ్ జాయిన్ ద ఇండస్ట్రీ ఇప్పటి వరకు చాలామంది అడుగుతూ ఉంటారు డ్రీమ్ రోల్ ఏంటని. అండ్ ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ రోల్. అండ్ నాకు స్టోరీ వింటున్నప్పుడు లైక్ యాజ్ ఐ సెడ్, ఇఫ్ సంథింగ్ టచెస్ మై హార్ట్ విచ్ ఇన్స్పైర్స్ మీ, దట్స్ వాట్ ఐ డూ, అది చేస్తాను. బట్ వన్ థింగ్ రుద్రమదేవి చేసిన తర్వాత, వన్ థింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ వాస్ మన హిస్టరీలో ఎంత ఉందని. మన హిస్టరీలో మనకు తెలిసింది ఓన్లీ దిస్, ఇలాంటి కింగ్, ఇలాంటి క్వీన్ ఈ టైం నుంచి రూల్ చేశారు. బట్ యాక్చువల్లీ మన డీటెయిల్లో వెళ్ళి అది చదివితే దే వర్ నో డిఫరెంట్ టు ఎనీ వన్ ఆఫ్ అస్. ఇప్పుడు రుద్రమదేవి చూస్తే అప్పుడు చెప్పారు చాలామంది రుద్రమదేవిలు ఇక్కడ ఉన్నారని, విచ్ ఈస్ వెరీ ట్రూ. వినడానికి సరదాగా ఉండొచ్చు, బట్ ఇట్స్ వెరీ ట్రూ. బికాస్ మీరు మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి వీ హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ అస్. So same thing was with even Rudhramadevi time lo kuda, but the strength that she lived up with it, the face cheskoni anta elegance to respectful to she's led her life. That's what's made her part of history today, and she's Rudhramadevi, I feel. So anything manchi historical characters to make sure that the whole globally we can put our history forward, I'll be very keen to do that. స్టేజ్ మీద మేమిద్దరం ఉండడం కాదు అస్తమాను, ఇగో యూనిఫామ్లో ఉన్న పిల్లలందరూ స్టేజ్ మీద రండి. ఇప్పుడు ఈ స్కూల్ పిల్లల్లో ఒకళ్ళు ఎవరో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, అడగండి. Hi Anushka, I'm very glad to meet you. You're so pretty. I don't have any questions to ask for you. Sorry, don't think anything. Gunashekar garu, I want to ask one question. I can ask in Telugu, sir. Sir, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి పెద్ద మూవీ ఒక హిస్టరీ చేస్తారని? నేను చదువుకున్నప్పుడు అయితే కలగన్నాను కానీ అనుకోలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు కళలు ఎప్పుడు నిజం అవుతాయి. Hi Anushka. Hi. This is the second time after Vedam you're working with Allu Arjun. So how was your experience working with him again? It's always a pleasure working with Allu Arjun. I'm very glad you asked me this question. ఎందుకంటే లైక్ నేను గుణశేఖర్ గారి గురించి చెప్పాను, హౌ ప్యాషనెట్ హీస్ అబౌట్ మూవీ మేకింగ్. అండ్ వెన్ యూ సెట్లో చూస్తే అందరికి తెలిసిపోతుంది. Another person at the same time who so selflessly ఒక సినిమా గురించి ఆలోచిస్తానంటే దట్స్ డెఫినెట్లీ అల్లు అర్జున్. బికాస్ వేదంలో నేను చూశాను, అండ్ అగైన్ ఐఎమ్ సీయింగ్ ఇట్ అగైన్ హియర్, దట్ ఒక హిస్టరీ గురించి ఫిలిం తీస్తున్నావు, ఈవెన్ దో ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ అ ఉమెన్, without having any of those barriers, he's wholeheartedly come forward and supported this project. And prati frame lo dan chusukoni, there's so many times నేను చూసాను, one thing is the amount of hard work he's put into this character, but the other thing is also మన షూట్ చేస్తున్నప్పుడు lot of times he's come up to me and told me ఇలా చేస్తే బాగుంటుందని, so that
for the betterment of the project and to make sure that all of us get to see a good product and product end of the day. And thank him for his unconditional support ఎప్పుడు. అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో అల్లు అర్జున్ తను ఒక పాత్ర పోషించడానికి ముందుకు రావడమే రియల్ హీరో అల్లు అర్జున్. థ్యాంక్ యూ మ్యామ్. అనుష్క గారు, షీ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. సూపర్ మూవీలో చేసినప్పుడే మీ అక్కడికొక్కడ బొంబాయి సాంగ్లోనే అనుకున్నాను, బా మ్యామ్ చాలా బాగా చేస్తున్నారు, డాన్స్ చింపేస్తున్నారు అని. అప్పుడు మీకు ఏ డ్రీమ్ ఉంటే, ఐ మీన్ ఇప్పుడున్న హీరోయిన్స్లో మీరు ఒక లెజెండ్, సో అప్పుడు మీకు ఉన్న డ్రీమ్కి ఇప్పుడు మీరు రీచ్ అయ్యారా? ఐ మీన్ మీ గోల్ రీచ్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాలు వస్తాననే డ్రీమ్ చేయలేదు. నాకు మై పేరెంట్స్ హ్యావ్ థాట్ ఒకటే, లైఫ్లో ఎక్కడైనా వెళ్తే ఏదైనా చేస్తుంటే పుట్ యూ 100% అండ్ డూ. సో వెన్ ఫస్ట్ 1 year జెన్యున్గా చెప్పాలంటే ఐ హ్యాడ్ నో క్లూ నేను ఏం చేస్తున్నానని. నేను రోజు వెళ్ళి వెన్ ఐ సా యూ డాన్సింగ్ ఆన్ స్టేజ్ ఐ వాజ్ లైక్ వావ్ వాట్ గట్స్, బికాస్ ఇట్స్ వెరీ స్కేరీ ఫర్ మీ. సో అప్పుడు నేను అనుకోలేదు ఇంత దూరం వస్తానని. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ ఐ బిలీవ్ దట్ సమ్టైమ్స్ యూ మే నాట్ లైక్ వాట్ యూర్ డూయింగ్. ఇనిషియలీ నాకు నచ్చలేదు, బట్ దాన్ని 100% హార్డ్ వర్క్ పెట్టి చేస్తే టుడే సినిమా ఇస్ సంథింగ్ దట్ ఐ లవ్. ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ హియర్, దట్స్ వై. Anushka, can you tell a dialogue for our CMR? Any dialogue before the movie releases. I want you all to see it and enjoy that. Okay. Can you tell something about your student life? How is it? How you feel it? Can you explain? Definitely, we'll all have ambitions to grow up and become something. But to all those students here, maybe 1 year left, 2 years, or maybe 10 years left, enjoy this because the best time of your life. అన్కండిషనల్గా నేర్చుకోమని అందరూ ప్రెషర్ పెట్టేది ఓన్లీ ఈ టైంలో. సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్, ఇట్స్ నాట్ అ జోక్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ నేను స్కూల్లో కాలేజ్ ఉన్నప్పుడు నా లెక్చరర్ సేమ్ లెక్చర్ ఇచ్చేవాళ్ళు. ఐ యూస్ టు లాఫ్ ఎట్ దెమ్. బట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ మన ఎప్పుడైనా యాజ్ అ కంట్రీ ముందుకు వెళ్ళాలంటే ద బిగ్గెస్ట్ రోల్ మోడల్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ప్లీజ్ టేక్ వాట్ మీరు చేసేదాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ప్లీజ్ డూ ఇట్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్, థ్యాంక్స్. సతీష్, గుణశేఖర్ సార్ గారు, గుణశేఖర్ సార్ గారు మీకు రోల్ చెప్పినప్పుడు మీకు డ్రీమ్లో ఏదైనా ఇలా చేస్తాను అని అనిపించిందా? డ్రీమ్లో యాక్చువల్లీ ఒకటి మంచిది ఏం జరిగిందంటే దిస్ 2 yearsలో అసలు డ్రీమ్స్ రావడం మానేసాయి. ఎందుకంటే మన the amount of work అందరూ కష్టపడి, the amount of hours and amount of work that we did, మన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బెడ్ టచ్ చేస్తే we fall asleep to wake up for shoot next day. So not yet. I'm sure now all the dreams will come back now there. Ma'am, తెలంగాణకి ఏకైక క్వీన్, ఫేమస్ క్వీన్ రుద్రమదేవి. ఆ రోల్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గుణశేఖర్ సార్ మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఆ క్యారెక్టర్ చేయగలనా అనిపించిందా లేదా? I would want to only correct one thing under there. I hope you don't mind, because మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో 21st centuryలో తెలంగాణలో రుద్రమదేవి అని ఉంది. బట్ ఇట్స్ వెరీ సాడ్ బికాస్ రుద్రమదేవి ఉన్నప్పుడు ఇట్ వాజ్ నోన్ యాజ్ సౌత్ ఇండియా. కాకతీయ డైనస్టీ వాజ్ ఆల్ ఓవర్. సో ఐ ఫీల్ మన యాజ్ ఇండియన్స్ మన జాగ్రఫికల్ బ్యారియర్స్ పెట్టుకోకూడదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆ కింగ్డమ్ నుంచి, ఆ డైనస్టీ నుంచి మన అందరూ స్ప్రెడ్ అయ్యి వీ గాన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మన టుమారో నేను వెళ్ళి అమెరికాలో ఉంటే ఐ డోంట్ బికమ్ అన్ అమెరికన్, ఐఎమ్ స్టిల్ అన్ ఇండియన్. సో ఐ వెంట్ ఆఫ్ ద క్వశ్చన్, బట్ లెట్స్ మేక్ షూర్ దట్ మన geographical barriers పెట్టకుండా లెట్స్ మేక్ షూర్ దట్ ఆ ఫిల్మ్ రీచెస్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. సో అది మన వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. సార్ మీరు ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే ఒకవేళ అనుష్క మేడంతో కాకుండా ఇంకెవరితోనైనా చేస్తారా? అంటే అలాంటి టఫెస్ట్ లేడీ అంటే సబ్జెక్ట్ కనుక వస్తే మీరు నెక్స్ట్ చూస్ చేసుకునేది ఏ హీరోయిన్? మళ్ళీ టఫెస్ట్ రోల్ ఉన్న సినిమా చేయాలంటే అనుష్క గారితోనే. అనుష్క మేడం ఆల్రెడీ టాప్. అనుష్క మేడం ఆల్రెడీ టాప్ అక్కడ. అవును. అనుష్క మేడం కాకుండా ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? ఇట్స్ లైక్ యూ ఆస్కింగ్ అ క్వశ్చన్ దట్ ఎల్లుండి వర్షం పడితే నువ్వు ఈ రోడ్లో వెళ్తారా, ఈ రోడ్లో వెళ్తారా? No, because I feel Gunashekar garu chepparu.
మీరు ఆల్రెడీ టాప్ మేడం. బట్ టాప్ అని కాదు మ్యామ్, గుణశేఖర్ గారు నేను టాప్ అని తీసుకోలేదు. మా గుణశేఖర్ గారు ప్యాషన్ ఇస్ ఎ స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్కి డెఫినెట్గా ఎవరు సూట్ అవుతారు, హూ కెన్ క్యారీ మై విజన్ మై డ్రీమ్ అని తీశారు. సో టుమారో ఐఎమ్ షూర్. చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా, నేను రుద్రమదేవి స్క్రిప్ట్ అనుకోగానే నాకు జనం నుంచి వచ్చిన సూచన అంటే మీరే నాకు అడ్వైస్ చేశారు, సార్ ఈ రోల్కి అనుష్క గారు బాగుంటారు, అనుష్క గారు బాగుంటారు, అనుష్క గారు బాగుంటారు అని. అందువల్ల అనుష్క గారిని తీసుకున్నాను. I basically come from Warangal, where the roots of this films come from. సో నేను ఒకవేళ కనుక నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడకపోతే ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ ఏ ఛాన్స్. ఎందుకంటే బీయింగ్ ఎ వరంగలైట్ ఐ షుడ్ డెఫినెట్లీ ఆస్క్ సంథింగ్. నేనేం క్వశ్చన్ అడగడం రాలేదు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ గుణశేఖర్ గారు అండ్ అనుష్క గారు. ఏంటంటే చిన్నప్పుడు నేను ఎక్కడైతే మీరు ఈ స్టోరీ స్టార్ట్ అయిందో ఆ ఫోర్ట్ వరంగల్ కానీ లేకుంటే 1000 స్తంభాల గుడి కానీ నేను వెళ్ళి చిన్నప్పుడు చాలా సందర్భాలు చూశాను. ఒక్కోసారి అనుకునేవాడిని ఇది కూడా పిక్చరైజేషన్ వస్తే ఫిలిం వస్తే ఎలా ఉంటుంది అని అనుకునేవాడిని. బట్ దట్ డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. నాట్ ఓన్లీ మీ, చాలామందికి దాని హిస్టరీ ఇంకా తెలియదు. పిక్నిక్ స్పాట్ లెక్క అయిపోయింది. ఫోర్ట్ వరంగల్ అన్నా కూడా 1000 స్తంభాల గుడి అన్నా కూడా పిక్నిక్ స్పాట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. రిక్వెస్ట్ ఫ్రమ్ ఆ సైడ్ ఆల్సో. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. లైక్ నేను స్టోరీ బుక్లో చదివాను, నేను దాంట్లో యాక్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ షూర్ యు ఆర్ ఫీలింగ్ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ వరంగల్, ద ఫీలింగ్ దట్ యూ హ్యావ్ ఫర్ దట్ ప్లేస్ ఇస్ సో స్ట్రాంగ్. అండ్ టుమారో ఇఫ్ మన ఈ 2 years 2.5 yearsలో గుణశేఖర్ గారు 8-10 years ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ సంథింగ్ హీ డ్రెమ్ట్ అబౌట్. బట్ టుమారో ఈ ప్యాషన్ని the only people who can carry it forward, we can only give the product. Only people which can carry it ahead is each one of you out there. So we need your support. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికతో మీ అందరూ ఉన్నారు అండ్ చక్కటి ప్రశ్నలు వేశారు. మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ రుద్రమదేవి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ స్వాతి మైత్రేయ.